This conference will now be recorded. ఓకే. సో ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ చూసాం, వెబ్ యూఐ ఓవర్ చూసాం, అసలు డేటా ఎలా లోడ్ చేయాలా చూసాం కదా. అదేవిధంగా మనకి అది వెబ్ యూఐ ఎందుకు యూజ్ చేస్తాం మనం? నేను మనం డిస్కస్ చేసాం కదా. డేటా అనలైజేషన్ నార్మల్ ఏదైనా పర్టికులర్ ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ చేయడానికి కానీ, ఏదైనా డిడిఎల్ డిఎంఎల్ ఆపరేషన్ చేయడానికి కూడా మనకు అదే క్లయింట్ టూల్, మనం డైరెక్ట్ మన క్లయింట్ నుంచి ఆ స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ కనెక్ట్ అయ్యి మన క్వరీస్ రన్ చేస్తాం కదా. అదేవిధంగా మనం ఇంకా అడిషనల్గా ఏం చేయొచ్చు, మనం లిమిట్ వెబ్ యూఐలో డేటా లోడింగ్ చేయొచ్చు కదా. మనం చూసాం కదా, నిన్న ఒక ఫైల్ తీసుకెళ్ళి లోడ్ చేసాం కదా, సిఎస్సి ఫైల్ ఒకటి లోడ్ చేసాం. తర్వాత మనం అన్లోడ్ అంటే ఏముంది, ఎక్స్పోర్ట్ అయినా చేయొచ్చు, లేదంటే మనకు వచ్చిన డేటాని డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ అయినా చేయొచ్చు. సో మనం ఏం చేయొచ్చు, జనరల్గా ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ చేయొచ్చు, డేటా లోడ్ చేయొచ్చు. అవును, ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ చేయొచ్చు, డేటా లోడింగ్ అన్లోడింగ్ అనుకోండి, వచ్చిన రిజల్ట్. సో ఇది వెబ్ యూఐ. జనరల్గా మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు వెబ్ యూఐ మెయిన్ పర్పస్ ఏంటి, డీల్స్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ డేటా కదా, మినిమం అమౌంట్ ఆఫ్ డేటా. ఇట్స్ లైక్ ఎంబీస్లో ఉంటే అదే జీబీస్లో అలా రన్ చేసాం అనుకో, మనకి డేటా టూల్స్ స్టక్ అయిపోద్ది. జనరల్గా మీరు ఏదైనా క్లయింట్ టూల్ మీరు ఎక్స్ట్రా మీరు రన్ చేశారనుకో, జనరల్గా ఏమవుద్ది, డ్రైవర్స్ అవన్నీ మీకు టూల్ మొత్తం హ్యాంగ్ అయిపోద్ది మీరు ఏదైనా. అవును. సో ఇది మెయిన్లీ వీటి పర్పస్ ఏంటంటే, మన యాడ్ హాక్ క్వరీస్ రన్ చేసుకోవడానికి, సింపుల్ డేటా సెట్స్ మనకు యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మేనేజ్ చేసుకోవడానికి యూఐ క్లయింట్ టూల్స్ మనకు డిజైన్ చేస్తుంటారు. అదే మీరు టీవీలో డేటా ఉంటే అది హ్యాండిల్ చేయలేదు. అర్థం కాలేదు. టీవీలో టెరాబైట్ డేటా అయితే, అంటే ఎక్కువ డేటా అయితే హ్యాండిల్ చేయలేదా? అంటే యూఐ మన క్లయింట్ టూల్స్ మనకు మన డిజైన్ చేసింది ఏంటంటే, మనకు ఎక్కువ డేటా ఉంటే మనకి కంపల్సరీ మన యూటిలిటీస్ యూజ్ చేయాలి. మీరు ఏ డేటాబేస్ అయినా చేసుకోండి, మీరు సీక్వెల్ డిబి అన్నారు, మేబీ అది మీరు ఏం యూజ్ చేస్తారు, టోడా క్లయింట్ టూల్, అక్కడ టోడా ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఏదో టూల్ ఉంటుంది, ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్. ఆ క్లయింట్ టూల్స్ అన్ని మనకి ఏంటంటే ఒక మినిమం డేటా సెట్ వరకు ప్రాపర్గా వర్క్ అవుతాయి. అదే మీరు లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా మేనేజ్ చేయాలనుకోండి, కంపల్సరీ మీరు బ్యాక్ ఎండ్ యూటిలిటీస్ ద్వారానే రన్ చేసుకోవాలి, ఏ టూల్ అయినా కూడా. అదే ఇప్పుడు మీకు మనం డిస్కస్ చేస్తాం కదా, బల్క్ డేటాని హ్యాండిల్ చేయాలంటే, బల్క్ డేటా హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ యూటిలిటీస్ ద్వారానే చేయాలి. ఓకే. ఇక్కడ మనకు స్నోఫ్లేక్ లేక్ వచ్చేప్పటికి బల్క్ డేటాని హ్యాండిల్ చేయడానికి మనకి యూటిలిటీస్ ఏమి ఇచ్చాడంటే, వీడు స్నోసీక్వెల్ ఇచ్చాడనమాట. స్నోసీక్వెల్ అంటే ఇది బ్యాక్ అండ్ అనేది కమాండ్ లైన్ యూటిలిటీ అనమాట. సో ఓకే, మీకు బ్యాక్ ఎండ్లో లైనక్స్లో కానీ విండోస్లో కానీ కమాండ్ లైన్లోకి వెళ్ళి, సో దీన్ని యాక్చువల్గా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇది ఒక ఇన్స్టాలేషన్ మనం చేసుకోవాలా, డౌన్లోడ్ చేసుకొని. సో త్రూ కమాండ్ లైన్ ద్వారా మనకి స్నోఫ్లేక్ కనెక్ట్ అయ్యి, ఈ స్నోసీక్వెల్ ద్వారా మనం నార్మల్గా ఇక్కడ ఏదైతే చేస్తాం, జనరల్గా ఏం చేస్తాం, మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ చేసుకోవడం, డిడిఎల్ డిఎంఎల్ ఆపరేషన్స్, డేటా లోడ్ చేసుకోవాలా, డేటా అన్లోడ్ చేసుకోవాలా. సో ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇది హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాను మేనేజ్ చేయడానికి. ఇప్పుడు మీరు డైలీ జాబ్స్ రన్ చేస్తారు, సో జాబ్స్ పర్పస్ కోసం ఇప్పుడు మీ దగ్గర సోర్స్ నుంచి డేటాను డైలీ ఎక్స్ట్రాక్ట్ చేయాలా, దాన్ని లోడ్ చేయాలా. సో కంపల్సరీ మీరు అది బ్యాక్ అండ్ సేల్ స్క్రిప్ట్ కానీ పైథాన్ స్క్రిప్ట్లో రాసినప్పుడు కంపల్సరీ మనం ఈ సిఎల్ఐ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ సోర్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి మనం సిఎల్ఐ స్నో స్కిల్ ద్వారా డేటాని లోడ్ చేసుకుంటాం. సో మీకు డేటా లోడింగ్ అండ్ అన్లోడింగ్ అర్థమైతే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ అడిషనల్గా అసలు అదర్ సోర్స్కి ఎలా కనెక్ట్ అయ్యాలి, డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, నేను మళ్ళీ వాటి గురించి చెప్తానండి. సో జనరల్గా మీకు స్నో సీక్వెల్ అంటే అర్థమైంది కదా, ఇది ఒక టైప్ ఆఫ్ యూటిలిటీ అనమాట. జనరల్గా మెయిన్ పర్పస్ ఏంటంటే బల్క్ డేటాని హ్యాండిల్ చేయడానికి. అదేవిధంగా నార్మల్ ఎస్క్యూఎల్ క్వరీస్ మీరు ఏమైతే రన్ చేస్తారో అవి కూడా రన్ చేసుకోవచ్చు. సో వెబ్ యూఐ ఎలా వర్క్ అవుద్దో అలాగే వర్క్ అవుద్ది, సేమ్ ఎస్క్యూఎల్ క్వరీస్ రన్ చేసుకోవచ్చు, డేటా లోడ్ అన్లోడింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ కామన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది బల్క్ డేటాకి, అది లిమిటెడ్ డేటాకి. అలాగే మనకి స్నోఫ్లేక్లో కంటిన్యూస్ డేటా అని ఇస్తాడు.
మీరు ట్రాన్సాక్షన్స్ డేటా కానీ డెల్టా లోడింగ్ అంటారు మీరు, ఇంక్రిమెంటల్ డేటా. సో దీనికి అంటే మీకు అంటే మీరు ఒక అప్లికేషన్ మరి సెటప్ చేస్తారన్నమాట. నేను మాన్యువల్గా రన్ చేయాల్సిన పని లేదు. ఈ ఫోల్డర్ లైక్ ఫైల్స్ వస్తానే ఆటోమేటిక్గా నాకు నోటిఫికేషన్ వచ్చి ఆటో లోడింగ్ జరిగిపోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ వీడు ఇంకొక మనకు యూటిలిటీ ఇచ్చాడనమాట స్నోఫ్లేక్లో. దీన్ని స్నో పైప్ అంటాం. దీన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది వచ్చి కంటిన్యూస్ లోడింగ్. సో మెయిన్ మనకుండేది ఈ రెండు యూటిలిటీస్, స్నో సీక్వెల్, స్నో పైప్ అనమాట, బల్క్ డేటా హ్యాండిల్ చేయడానికి. ఇది వచ్చి మనకి వెబ్ యూఐ యూజర్ క్లయింట్ టూల్ అనమాట. సో ఇప్పుడు స్నో సీక్వెల్ మీరు ల్యాప్టాప్లో లాగిన్ అయ్యారు కదా? ల్యాప్టాప్లో చూపిస్తాను, మీరు కూడా ఫాలో అవచ్చు. వెబ్ యూఐ అనేది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కోసమేనా వాడేది? టెస్టింగ్ అని కాదు, జనరల్గా మీరు ఇప్పుడు ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యారు, మీరు జనరల్గా మీ వర్క్ ఏముండదు. జనరల్గా మీకు డేటాబేస్లో పనిచేసేప్పుడు జనరల్గా మీరు డేటాని ఈటీఎల్ కైండే కదా, మీరు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో, ఫైనల్గా ఎలా లోడ్ చేస్తారు. లోడ్ అయిన డేటా ప్రాపర్గా ఉందా లేదా. సో మీరు అదొకటి. మీరు వన్స్ మనకి డేటా అనాలిసిస్ చేయాలి. యాక్చువల్గా మీరు ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో అంటే ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్ ఉంది, పర్టికులర్ ప్రోడక్ట్ డేటాని మీరు యూజర్ ఒక క్వరీ రేజ్ చేశాడు, పర్టికులర్ సేల్స్ ఎలా ఉన్నాయి ప్రోడక్ట్ అని. సో మీరు మాన్యువల్గా క్వరీ రన్ చేస్తేనే కదా దాని మీద తెలిసేది. సో అలాంటప్పుడు మనం ఎక్కడ రన్ చేస్తాం? ఈ యూఐలోకి రన్ చేసుకుంటాం కదా. సో మీరు స్నో సీక్వెల్లో కూడా సేమ్ వర్క్ చేయొచ్చు. కాకపోతే స్నో సీక్వెల్లో వచ్చే విజువలైజేషన్కి వెబ్ యూఐలో వచ్చే విజువలైజేషన్ కొంచెం తేడా ఉంటుంది కదా. ఓకే, అర్థమైందా? ఇది మన యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఓకే, ఒక నిమిషం. సో మీరు ఇక్కడ స్నోఫ్లేక్ ఇట్లా కనెక్ట్ అయినప్పుడు మీకు ఒక యూఆర్ఎల్ వచ్చి ఉంటుంది కదా ఇక్కడ. ఆ యూఆర్ఎల్ ఒకసారి ఇక్కడ సో యూఆర్ఎల్లో వీడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చాడు చూసావా, హెచ్టిటిపిఎస్ తర్వాత దీన్ని మన అకౌంట్ ఐడి అంటాం అనమాట. ఓకే, ఒక్క నిమిషం, కాపీ అవ్వట్లేదు. దీన్ని అకౌంట్ ఐడి అంటాం మనం. ఓకే, సో మనం ఇప్పుడు స్నో సీక్వెల్లోకి వెళ్ళి మనం నిన్న వెబ్ టూల్ గురించి చెప్పేప్పుడు మీకు హెల్ప్లో మనకి స్నోఫ్లేక్కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని చూపించాను కదా, ఎన్ని విధాలు కనెక్ట్ అవ్వచ్చు అని. ఒకటి ఈ వెబ్ యూఐ ద్వారా కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ ఇంకెలా కనెక్ట్ అవ్వచ్చు అని అక్కడ మనకి హెల్ప్లో ఇచ్చాడు చూస్తారు. మనకి డ్రైవర్స్, ఏ డ్రైవర్స్తో ఎలా స్నోఫ్లేక్ కనెక్ట్ అవ్వచ్చు అని. ఒకటి జేడీబీసీ డ్రైవర్, ఓడిబిసి డ్రైవర్స్, అదర్ టూల్స్ అయినా కనెక్ట్ అవ్వాలంటే త్రూ పైథాన్ కానీ పైస్పార్క్. అదేవిధంగా మనకి స్నో సీక్వెల్ అని ఇచ్చాడు మనకి అక్కడ కమాండ్ లైన్. సో మనకి ఒక నిమిషం నేను ఓపెన్ అవ్వగానే చూపిస్తాను. వెబ్ యూఐకి ఎలా కనెక్ట్ అవ్వాలో టైప్స్, లేదంటే స్నోఫ్లేక్ కనెక్ట్ అవ్వడానికి టైప్స్? సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఒక్క నిమిషం. సో ఇదేంటిది? మన స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ అనమాట. ఓకే, సో జనరల్గా డేటాబేస్కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఒక క్లయింట్ టూల్ కావాలి కదా. సో దాన్ని మనం
ఇప్పుడు మనం చూసింది ఏంది, త్రూ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. మనం ఇక్కడ యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ ఇవ్వగానే మనకి ఏం చేస్తుంది, వ్యాలిడేట్ చేసుకొని స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అవ్వగానే మీకు ఆ డేటా వేర్ హౌస్లో ఉండే మనకి డేటాబేస్లు, స్కీమాస్ మొత్తం మీకు ఇక్కడ మీకు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు, సో లాగిన్ అయిన తర్వాతే కదా మీకు ఇవన్నీ చూపించింది మనకు డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి. అర్థమైందా? ఇది ఒక క్లయింట్ టూల్, వెబ్ యూఐ అనేది క్లయింట్ నుంచి మనకి డేటాబేస్ కనెక్ట్ అయ్యాం. అదేవిధంగా ఇంకో క్లయింట్ ఉంది మనకి, సో వాడు దాన్ని ఏమంటాడంటే దీన్ని స్నో సీక్వెల్ అంటాడు. సో ఇది కమాండ్ లైన్ ద్వారా connect అవుతుంది. అవునవును. సో ఇది వెబ్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది సిఎల్ఐ అన్నమాట. ఓకే. అర్థమైందా? సో Yeah. మెయిన్ రెండింటి పర్పస్ ఏంది, డేటాబేస్ కనెక్ట్ అయ్యి మన ఆపరేషన్ చేసుకోవడం. సో Yeah. దేని ఫంక్షనాలిటీ దానికి ఉంది. సో ఇప్పుడు ఇది లిమిటెడ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకు ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. ఇది గ్రాఫికల్ వేలో ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది డేటా విజువలైజేషన్ కానీ ఏదైనా కూడా కొరీస్ రన్. సో స్నో User సీక్వెల్ ఏంటంటే ఎస్, స్నో సీక్వెల్ ఏంటి, ఇది కమాండ్ లైన్. సో మీరు కమాండ్ లైన్లోకి వెళ్ళి అంత మన యూనిక్స్లో వర్క్ చేసినట్టే కదా, ఇంకా కమాండ్ లైన్ Yes. మనకి మాన్యువల్గా రన్ చేయాలా, కొంచెం డేటా ఫార్మాటింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. మీరు ఏదైనా కొరీ రన్ చేసిన ఇక్కడ డేటా వస్తే మనకు ప్రాపర్ ఫార్మాట్లో ఉండదు అక్కడ మీకు యూఐలో ఉన్నట్టుగా. సో Yes, yes. కాబట్టి దాని పర్పస్ వేరే యాక్చువల్. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు యాడ్ హాక్ కొరీస్ టెస్టింగ్ చేసుకోవచ్చు, కానీ దీని మెయిన్ పర్పస్ ఏంటంటే బల్క్ డేటాని హ్యాండిల్ చేయడానికి. ఏదైనా జాబ్స్ షెడ్యూల్ చేసుకొని మన స్క్రిప్టింగ్ ద్వారా స్నో సీక్వెల్ని కాల్ చేసుకొని డేటాని, బల్క్ డేటాని హ్యాండిల్ చేయడానికి అనమాట. అర్థమైందా? అదేవిధంగా మనం ఇంకోటి ఏం చెప్పాము ఇక్కడ, కంటిన్యూస్ యూటిలిటీకి ఇంకొకటి ఉంది మనకి, స్నో పైప్ అని. కంటిన్యూస్ లోడింగ్. అవును. స్నో పైప్ ఇదేంటంటే ఇది కంటిన్యూస్ డేటా లోడింగ్. ఓకే, కంటిన్యూస్ లోడింగ్ మీన్స్ డేటా ఇన్సర్షన్, రైట్? అది వెళ్దాం. యాక్చువల్గా నేను ఫస్ట్ మీకు జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు పర్లేదు చెప్తాను నేను. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పట్లేదు. సో ఫస్ట్ మనం 1 by 1 గ్రాండ్యులర్ లెవెల్లో వెళ్తే మీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోల్డర్ ఉంది, మీ లైనక్స్ ఫోల్డర్ ఉంది అనుకోండి. సో ఇది ఒక S3 బకెట్ అనుకోండి, లైనక్స్. సో జనరల్గా మన క్లౌడ్లో వర్క్ అవుతున్నాం కాబట్టి మొత్తం మనం స్టోరేజ్ బకెట్స్లోనే ఉంటాయి కదా. AWS కాన్ఫిగర్ చేస్తే మీరు S3 ఉండదు, అజూర్ అయితే బ్లాబ్ అవుద్ది. ఓకే, సో మనకి డేటా పుష్ చేశారు మన సోర్స్ వాళ్ళు, మనకు పుష్ చేసి మనకి ఒక స్టోరేజ్లో పెట్టారు స్టేజింగ్ ఏరియాలో. దాని నుంచి మనం మన స్నోఫ్లేక్కి ETL కైండ్ ఆఫ్ మనకు కావాలంటే ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని లేదంటే లోడ్ చేసుకోవడం. సో జనరల్గా మనం లోడ్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మనం ఇక్కడ స్నోఫ్లేక్లో ELT అంటాం, సో పెర్ఫార్మెన్స్ కోసం. సో ఇప్పుడు మనకి జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, వెబ్ యూఐలో మనం మాన్యువల్గా డేటాని ఫైల్ని ఇంపోర్ట్ చేసుకొని లోడ్ చేసుకుంటున్నాం. అది ఎవరు చేస్తున్నాం, యూజర్ కదా. అదే మీరు స్నో సీక్వెల్లోకి వెళ్ళారనుకోండి, ఇంకా మీకు స్నో సీక్వెల్ చూస్తే ఐడియా వస్తుంది. సో స్నో సీక్వెల్ కూడా వర్క్ ఏంటి, మనం మాన్యువల్గా ఫైల్స్ని రన్ చేయాలంటే ఆ స్టెప్స్ ఉన్నాయి. సో ఇది కూడా మన మాన్యువల్ ప్రాసెస్. సో స్టెప్స్ మనం డిఫైన్ చేసి ఎయిదర్ మాన్యువల్ ఆర్ జాబ్ షెడ్యూల్ చేసుకోవాలి. ఓకే, పలానా టైంకి రన్ అవ్వు, ఈ స్క్రిప్ట్ అంటే రన్ అవుద్ది. దాంట్లో ఉన్న స్క్రిప్ట్లో ఉన్న స్టెప్స్ ప్రకారం ఆ స్నో సీక్వెల్ రన్ అయిపోద్ది, మనకి డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి మన ఆపరేషన్స్ జరుగుతాయి. అర్థమైందా? సో అదే మీకు స్నో పైప్ అన్నారనుకోండి, ఇది దీంట్లో యాక్చువల్గా ఇది ఎట్లుంటుంది అంటే మన క్లౌడ్తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇది మొత్తం ఎక్స్టర్నల్ సర్వీస్ అనమాట, అంటే ఓన్లీ క్లౌడ్ సర్వీస్ మాదిరి అనుకోండి. సో మనం డేటా వన్స్ మీకు బకెట్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు నీకు ఫైల్ 1 పుష్ అయింది, ఓకేనా. సో ఫైల్ 2 పుష్ అయింది. ఇట్లా మీకు ఫైల్స్ వస్తూ ఉంటాయి కదా మీ సోర్స్ నుంచి. వాళ్ళ జాబ్స్ మన బకెట్లో పుష్ చేస్తుంటారు. సో మన ETL టూలే ఉంది. ETL టూల్ మనం షెడ్యూల్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మన సోర్స్ నుంచి దాన్ని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఒక పాత్లో లోడ్ చేస్తూ ఉంటుంది కదా కంటిన్యూస్గా జాబ్ షెడ్యూల్ బట్టి. సో వచ్చిన ఫైలు ఇప్పుడు అదే మనం ఇక్కడ ఏం చేద్దాం, మనం మాన్యువల్ ఇంటరెక్షన్ కదా, మనం లోడ్ చేయాలా లేదంటే జాబ్ షెడ్యూల్ చేయాలా. అదే మీరు స్నో పైప్ యూజ్ చేశారనుకోండి, మనం ఇక్కడ
మీకు స్టోరేజ్లో S3లో SQS సర్వీస్ ఉంటుంది యాక్చువల్గా. నోటిఫికేషన్ సర్వీస్ అనమాట ఇది. అంటే మెసేజ్ నోటిఫికేషన్ అంటే మనకి ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకో, ఒక ఫైల్ మనకి బకెట్లోకి వచ్చంగానే మనకి ఇది నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట. ఎవరికి? స్నోఫ్లేక్ పంపిస్తుంది అనమాట. స్నోఫ్లేక్కి ఇక్కడ ఫైల్స్ వచ్చాయంటే అప్పుడు ఆటోమేటిక్గా స్నోపైప్ అనే జాబ్ రీఫ్రెష్ అయ్యి ఆ ఫైల్స్ని లోడింగ్ జరుగుతుంది. మీకు స్నోపైప్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. సో ఇక్కడ మనం జాబ్స్ ఏం పెట్టము, ఆటోమేటిక్గా ఇక్కడ నోటిఫికేషన్ ఎనేబుల్ చేస్తాం కాబట్టి క్లౌడ్లో వచ్చిన ఫైల్ని మన స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్లోకి స్నోపైప్ ద్వారా లోడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఓకే. సో జస్ట్ ఓవర్ యూ, మీరు ప్రాక్టికల్గా చూస్తే 1 by 1 మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం స్నోసీక్వెల్ మనం సెటప్ చేద్దాము. ఇక్కడ మీరు హెల్ప్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ చూసారా? డౌన్లోడ్ ఆప్షన్ ఇవి. సో జనరల్గా మనం హౌ మెనీ క్వశ్చన్ అడుగుతాను మీకు ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా. సో హౌ మెనీ వేస్ వీ కెన్ కనెక్ట్ టు ద స్నోఫ్లేక్ అన్నాడు అనుకోండి. సో ఇవి అనమాట. ఒకటి CLI ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఒకటి వెబ్ UI మనం ఆల్రెడీ లాగిన్ అయ్యేది, లేదంటే JDBC ODBC డ్రైవర్స్ ఇస్తారు మనకి. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంది మీకు అర్థమవుతుంది. జావా డేటాబేస్, అవును JDBC ODBC అండ్ అడిషనల్ అదర్ SQL సర్వర్కి ఇట్లా ఏదైనా మనకు డేటాబేస్ వాళ్ళ ఈ స్నోఫ్లేక్ డ్రైవర్స్ అక్కడ సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అట్లాగే పైథాన్ స్క్రిప్ట్స్కి మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని స్నోఫ్లేక్ కనెక్టర్ అని ఉంటుంది పైథాన్లో లైబ్రరీ. సో దాన్ని యూజ్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. మన పైథాన్ కోడ్ రాసుకొని మన డేటాను రిట్రీవ్ కానీ లోడ్ కానీ ఏది కావాలంటుంది. అట్లాగే Node.js సపోర్ట్ చేస్తుంది, స్పార్క్ కనెక్టర్స్కి, ఈ స్నో CD అంటారు, ఇది చూడాలి, కనెక్టింగ్ డయాగ్నోస్టిక్ టూల్ అంటారు. సో ఈ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ప్రజెంట్ మనం స్నోసీక్వెల్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు సో స్నోసీక్వెల్ డౌన్లోడ్ ఇక్కడ ఇచ్చారు మనకి. మీరు ఏ మిషన్లో వర్క్ చేస్తున్నారు, లైనెక్స్, విండోస్, మ్యాక్ ఓఎస్, మీకు ఏ మిషన్ మీరు యూజ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన బైనరీ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బూట్స్ట్రాప్, ఓకే, ఇది వర్షన్ నెంబర్ ఇది. సో ఇక్కడ మీరు లైనెక్స్ అయితే లైనెక్స్ సంబంధించినవి, ఇప్పుడు నేను విండోస్ యూజ్ చేస్తాను కాబట్టి విండోస్ అనమాట. సో ఇక్కడ మీరు ఏ వర్షన్ అయినా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన మ్యాక్సిమం ఎప్పుడు మన లేటెస్ట్ వర్షన్. చెప్పండి. 64 బిట్ 32 బిట్ కూడా ఉంది. 64 బిట్ చూపిస్తుందండి ఇక్కడ నాకు తెలిసి. ఇది అయినా మీకు ట్రై చేయండి, యాక్చువల్గా వర్క్ అవుద్ది అనుకుంటా. ఓకేనా, ఇక్కడ 64 బిట్ చూపిస్తుంది. సో నా 64 యాక్చువల్గా. మీరు ఒకవేళ 34 ఉంటే ఒకసారి ట్రై చేయండి, వర్క్ అవ్వకపోతే డ్రైవర్స్ ఎక్కడ ఇచ్చున్నాడు చూద్దాం. షూర్. సో మీ ఇక్కడ వర్షన్ నెంబర్స్ బట్టి అయినా చూసుకోవచ్చు, ఇలాంటి లాస్ట్ మాడిఫైడ్ డేట్ మీకు ఏది ఉంటుంది. సో జనరల్గా అయితే 2.21 ఏదో నడుస్తుంది. సో ఇది లేటెస్ట్ వర్షన్ యాక్చువల్గా. ఓకే, మీరు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని సో నేను ఆల్రెడీ సెటప్ చేస్తున్నా కాబట్టి మేబీ అది రిమూవ్ చేసి మళ్ళీ అడుగుద్దాము, చూద్దాం. సో వన్స్ మీకు MSI ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది కదా, సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని రన్ చేయండి. రన్ చేసినప్పుడు సింపుల్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మీకు ఇన్స్టాల్ అయితే ఇన్స్టాల్ వచ్చింది. నాది ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి రిపేర్ రిమూవ్ అని అడుగుద్ది. జస్ట్ టు రిపేర్ అప్డేట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ ఇస్తుంది సార్ ఎట్లా కనెక్ట్ అవ్వాలని స్నోసీక్వెల్ నుంచి. సో మనం కమాండ్ లైన్ టెర్మినల్, అదే మన విండోస్ టెర్మినల్ ఓపెన్ చేసి, విండోస్ అయితే విండోస్, లైనెక్స్ టెర్మినల్ అయితే లైనెక్స్. సో ఇది అనమాట సింటాక్స్. స్నోసీక్వెల్ -a అకౌంట్ నేమ్ -u యూజర్ నేమ్. సో ఈ అకౌంట్ నేమ్ చెప్పండి. లేదా ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి? అవునవును. సో జనరల్గా ఇప్పుడు మీరు ఇదే కాదు, జనరల్గా ఒరాకిల్ కనెక్ట్ అవ్వాలన్నా మీకు ఒరాకిల్ కనెక్టింగ్ స్ట్రింగ్స్ ఇచ్చి ఉంటాడు కదా, ఒరాకిల్ ఐకాన్స్కి. అట్లా టెరాడేటా కనెక్ట్ అవ్వాలన్నా టెరాడేటా యూటిలిటీ, మల్టీ లోడ్ కానీ ఫాస్ట్ లోడ్, మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్, కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి వీడేమి ఇచ్చాడు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ మీకు ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా, మనకు
ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ ప్రాపర్గా ఉందా లేదా చూద్దాం, తర్వాత కనెక్షన్కి వెళ్దాం. అసలు జనరల్గా మీరు ఇన్స్టాల్ చేస్తారా నాతో పాటు, లేదంటే మీరు తర్వాత చేస్తారా? చేయమంటారు. లేదంటే నేను చూడండి, కూడా చేస్తాం parallel గా. ఇది సింపుల్ అంటే చూడండి, మనకి టైం కన్జ్యూమ్ అవుతుంది కదా. ఒకసారి చూడండి స్టెప్స్, మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే చూద్దాం మళ్ళీ రేపు మార్నింగ్ అట్లా. ఓకే ఓకే ఎందుకంటే సింపుల్ ఇన్స్టాలేషన్సే కదా, ఏం పెద్ద మన సెట్టింగ్స్ ఏం చేంజ్ చేసేది ఏం లేదు కదా. కాంప్లెక్సిటీ ఓకే. అవును. సో సో మనకు జనరల్గా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయడానికి స్నో సారీ వివేక్, యాక్చువల్గా ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిందా లేదా వర్షన్ చెక్ చేస్తాం అనుకుంటా కదండి. అవునవును. జనరల్గా మనం ఇప్పుడు జావా అయినా కూడా మనకి ఇన్స్టాల్ అయిందా లేదా అంటే ఎలా చెక్ చేస్తాం, జావా వర్షనే కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఇది కమాండ్ అనమాట, స్నో సీక్వెల్ -v అంటే ఆ వర్షన్ మనకి చూపిస్తుంది అనమాట ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. చూద్దాం, మనం ఇందాక రిపేర్ ఇచ్చాం కదా, అందుకని అది రిఫ్రెష్ అవడానికి కొంచెం టైం తీసుకుంది. ఇది ఎర్రర్ కాదండి, ఇది యాక్చువల్గా ఇది పర్మిషన్ ఇష్యూ. యా, అది ఏం చేస్తుందంటే, అవును, స్నో ఎస్క్యూఎల్ మనం డిఫాల్ట్గా ఏదన్నా మనం రన్ చేసినప్పుడు టూల్ అదొక ఆ టూల్ ఒక యాక్టివిటీని ఒక లాగ్ ఫైల్లో స్టోర్ చేస్తూ ఉంటుంది కదా. సో అది డిఫాల్ట్గా ఈ లాగ్ ఫైల్ కోసం చూస్తుంది, ఈ లాగ్ ఫైల్ లేనట్టుంది, పర్మిషన్ డినైడ్ వస్తుంది. సో ఇది వర్షన్ యాక్చువల్గా వర్షన్ 1.2.21 ఇదే కదా మనం చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఇది కాపీ చేస్తాను. సో జనరల్గా మీరు వర్షన్ గురించి చెప్పాలంటే, సో ఇక్కడ వర్షన్ ఉంది చూసారా. సో జనరల్గా ఈ వర్షన్స్ని వీడు ఎలా పిలుస్తారంటే, వీళ్ళు ఇక్కడ టెర్మినాలజీ ఈ ఫస్ట్, సో మనకు 3 స్పెసిఫికేషన్స్ ఉన్నాయి చూసారా. ఫస్ట్ ఇది, సో దీన్ని మేజర్ వర్షన్ అంటాడు, దీన్ని మైనర్ వర్షన్ అంటాడు, దీన్ని ప్యాచ్ వర్షన్ అంటాడు. వర్షన్ మ్యాక్సిమం అందరూ ఇలా ఫాలో అవుతారు సాఫ్ట్వేర్స్. మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, ఏమైనా సింపుల్ ప్యాచెస్ అప్డేట్ చేసినప్పుడు ఆ వర్షన్లోనే, మైనర్ వర్షన్లోనే ప్యాచ్ నెంబర్స్ చేంజ్ చేస్తూ వస్తాడు ప్యాచ్ వర్షన్ కింద. ఓకే, ఇది వర్షన్ యాక్చువల్. జనరల్గా ఎందుకు చెప్తున్నా అంటే, మిమ్మల్ని కొంచెం రియల్ టైమ్ ఇలాంటి కొన్ని ట్రిక్కీ అంటే యూజ్లెస్ క్వశ్చన్సే, కానీ మనల్ని అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో ఇలాంటి జిమ్మికి వేస్తూ ఉంటాం. మీరు స్నో సీక్వెల్ ఏ వర్షన్ యూజ్ చేస్తాను అని, అంటే కొందరు అడ్వాన్స్ వర్షన్ చెప్తారనమాట. సో జనరల్గా ఏంటంటే, ఇది స్నో సీక్వెల్ మన క్లౌడే కాబట్టి, సో ప్యాచ్ వర్షన్ రిలీజ్ అయిపోగానే ఆటోమేటిక్గా అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో స్నోఫ్లేక్ వర్షన్ వేరు, ఇది స్నో సీక్వెల్ అండి. ఇది చూసారంటే ఆల్మోస్ట్ స్నో సీక్వెల్ ఇది. స్నోఫ్లేక్ వర్షన్ డిఫరెంట్ యాక్చువల్గా. మీరు స్నోఫ్లేక్ వర్షన్ కావాలంటే ఇక్కడ వర్క్ షీట్లోకి వెళ్ళి కరెంట్ వర్షన్ ఏదో కొడితే మనకు వస్తుంది, క్లయింట్ ఇన్ఫో చూద్దాం తర్వాత. సో ఇది స్నో సీక్వెల్ వర్షన్ యాక్చువల్గా. మీకు స్నో సీక్వెల్ వర్షన్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, మైనర్ మేజర్ వర్షన్ గురించి అన్నాడు. అది ఈ వర్షన్ ఐడియా ఉంది కదా, అంటే ఏంటిది మేజర్ వర్షన్ అంటే జనరల్ అడుగుతారు, మీరు ఏ మేజర్ వర్షన్ యూజ్ చేస్తారు, ఏ మైనర్ వర్షన్ యూజ్ చేస్తారు అంటే మనకు తెలుసు, కానీ ఆ టెర్మినాలజీ తెలుసా లేదా మనకని. సో మీరు ఏ మైనర్ వర్షన్లో ఉన్నారంటాడు. 1.2 నడుస్తుంది, దాంట్లో 21 ప్యాచ్ వర్షన్ లేటెస్ట్ వన్. సో జనరల్గా ఇది ఏమవుతుందంటే, ఈ ప్యాచ్ వర్షన్స్ మనం ఇప్పుడు స్నో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఆటో ఎనేబుల్ చేసుకుంటారు అనమాట. సో రేపు పొద్దున మనకి కొత్త ప్యాచ్ వర్షన్ అప్డేట్ చేశారు, 22 వచ్చింది. ఓకేనా, మనం ఆల్రెడీ స్నో సీక్వెల్ మన EC2 ఇన్స్టెన్స్లో మనం సెటప్ చేసాము, మన బాక్స్లో రన్ అయిపోతా ఉంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ ప్యాచ్ వర్షన్ ఏదైనా ఆటో అప్డేట్ అయినాయి అనుకోండి, అంటే వాడు స్నోఫ్లేక్ వాడు స్నో సీక్వెల్ని ఏదైనా ప్యాచ్ వర్షన్ కొత్తగా ఏదైనా చేంజెస్ చేసి కొత్త వర్షన్ వదిలేడు అనుకోండి, ప్యాచ్ వర్షన్ చేంజ్ 21 22గా వచ్చింది. సో దీన్ని మనం ఏం అప్డేట్ చేయాల్సిన పని లేదు. సో ప్యాచ్ వర్షన్స్ అన్నిటిని డిఫాల్ట్గా స్నోఫ్లేకే మేనేజ్ చేస్తుంది అనమాట. అది ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ అనమాట అది. ఓకే, ప్యాచ్ వర్షన్స్ వరకు ఓన్లీ ఈ ప్యాచ్ వర్షన్ మేజర్ వర్షన్ ఇస్ 1, మైనర్ వర్షన్ 2, రైట్ అండి? అవునవును. సో మనకి సిరీస్ ఇలా వస్తుంది కదా ఇప్పుడు యాక్చువల్గా. ఇప్పుడు 1.x
1.x అనుకోండి. సో ఈ మైనర్ వర్షన్ కంటిన్యూ అయినంత వరకు 1 ఉంటుంది. ఎప్పుడైతే ఇది 1.9 సంథింగ్ వచ్చినప్పుడు మేజర్ వర్షన్ తర్వాత చేంజ్ చేస్తాడు యాక్చువల్ 2.0.1 ఇట్లా వస్తాయి కదా వర్షన్ నెంబర్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటి యాక్చువల్గా ఈ మేజర్ వర్షన్స్ మైనర్ వర్షన్స్ని ఆటో అప్గ్రేడ్ కావన్నమాట. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మైనర్ వర్షన్ చేంజ్ అయింది 1.3 లేక వచ్చింది, అప్పుడు ఏం చేయాలంటే ఇది ఆటో అప్గ్రేడ్ కాదనమాట. మనం మాన్యువల్గా ఇందాక మనం ఎట్లయితే మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ క్లయింట్ టూల్ని మన మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సింది వస్తుంది, అప్డేట్ చేసుకోవాల్సింది వస్తుంది. ఇది అదే మనకి ప్యాచ్ వర్షన్ అనుకోండి, డిఫాల్ట్గా మనం డిఫాల్ట్గా ఇక్కడ మరి మీరు ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో స్నో సీక్వెల్ మీరు కనెక్ట్ అవుతాం కదా, -a అకౌంట్ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. సో మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అది డిఫాల్ట్గా స్నోఫ్లేక్ దాన్ని మన రిపాజిటరీస్ ఉంటాయి చూసాం, మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా లైబ్రరీస్ లెక్కలు చెక్ చేస్తుంది అనమాట, లేటెస్ట్ వర్షన్ ఏది ఉంది, మనం రన్ చేసే వర్షన్ ఏది ఉంది. సో ఆ ప్యాచ్ వర్షన్స్ అడుగు కంపేర్ చేసుకుంటుంది అనమాట. సో ఏదైనా అడిషనల్గా కొత్త ప్యాచ్ ఉంది అనుకోండి, దాన్ని కూడా మన లైబ్రరీస్లో డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది యాక్చువల్గా ఇది మీరు జనరల్గా ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఐఫోన్ వర్షన్స్ అని కొట్టారనుకోండి, అదేంటిది వర్షన్స్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఎన్ని వర్షన్స్ వస్తున్నాయి మీకు ఫుల్ వస్తుందా స్క్రీన్? యాక్చువల్గా నాకు విజిబుల్ ఓకే. సో ఇక్కడ చూసారంటే మనకి మల్టిపుల్ వర్షన్స్ ఇక్కడ చూపిస్తాను చూసారా? ఒక్క నిమిషం. నా విండోస్ సెట్టింగ్స్ కొంచెం ఓకే, ఇప్పుడు చూడు. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1.2 నుంచి 1.2లోనే మనకి ప్యాచ్ వర్షన్స్ అన్ని చూపిస్తున్నాయి చూసా, 0 నుంచి 21 వరకు ప్యాచ్ వర్షన్స్ చూపిస్తున్నాయి. ఓకేనా? అంతకుముందు వర్షన్స్ తీసేస్తాడు యాక్చువల్గా. మనం 1.2 మన లేటెస్ట్ తీసుకున్నాం కాబట్టి మేజర్ వర్షన్ మైనర్ వర్షన్ దాంట్లో ఉండే ప్యాచెస్ వరకు చూపించాడు. సో అదే మనము మేజర్ వర్షన్స్ మైనర్ వర్షన్స్ వేరే సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మాన్యువల్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఏ వర్షన్స్ కావాలన్నా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట రన్ చేసేప్పుడు జనరల్గా మీరు. సో జనరల్గా ఈ అవసరం ఉండదు మనకు, ఇక్కడ లోయర్ వర్షన్లో సపోర్ట్ చేసేటన్నీ మనకి హయ్యర్ వర్షన్లో సపోర్ట్ చేస్తాయి కాబట్టి రేర్ కేస్ యాక్చువల్గా మనం. సో ఏంటంటే జనరల్గా అడుగుతాడు మిమ్మల్ని ఎప్పుడు ఇది ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలి ఎట్లా అని. చాలా వరకు ట్రికీ క్వశ్చన్, చిన్న క్వశ్చన్లు, సో మనకు తెలియాలని అంతే. సో డిఫాల్ట్గా మీకు ఆటో అప్గ్రేడ్ ఎనేబుల్లో ఉంటుంది, ఓన్లీ ప్యాచ్ వర్షన్స్ వరకే మనకు ఆటో అప్గ్రేడ్ అవుతాయి. ఒకవేళ మేజర్ వర్షన్ మైనర్ వర్షన్ అప్గ్రేడ్ కావాలంటే మాన్యువల్గా మనం ఇన్స్టాలేషన్ చేసుకొని మాన్యువల్ అప్డేషన్ చేసుకోవాల్సిందే. అదే ఇన్స్టాల్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేస్తామో అదేవిధంగా సేమ్ ప్రాసెస్ అనమాట. సో అర్థమైందా మీకు? ఓకే. సో ఇప్పుడు మనం స్నో సీక్వెల్ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం ఒకసారి. సో వాడు ఇచ్చిన సింటాక్స్ ఏంటి మనకు, స్నో సీక్వెల్ -a అకౌంట్ నేమ్ అన్నాడు కదా. సో మనం ఇందాక URL నుంచి మనం కాపీ చేసాం కదా ఇక్కడ. సో ఇది మీ వెబ్ UI URL మనకి కనెక్ట్ పడిచ్చిన లింక్ మనకి స్నోఫ్లేక్ ఎలా కనెక్ట్ అవ్వాలని. ఇక్కడ మీరు చూసారు, మీరు మనం కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి ఇది అకౌంట్ ఐడి అనమాట. సో ఈ అకౌంట్ ఐడిని మనం టిల్ రీజియన్ వరకు అనమాట, ఇది ఎక్కడ ఉంది US ఈస్ట్ టు AWS. సో దీని అంతటిని మనం అకౌంట్లో ఇస్తాం. ఓకే. సో అకౌంట్ ఇవ్వగానే నెక్స్ట్ ఇది యూజర్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యూజర్ నేమ్, మీరు యూజర్ క్రియేట్ చేసుకుంటారు కదా స్నోఫ్లేక్ అకౌంట్కి.
పాస్వర్డ్ ఇవ్వగానే మీకు కనెక్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ చూసారా మనం కనెక్ట్ అయినప్పుడు కూడా మనకి NoSQL వర్షన్ వస్తుంది. ఓకే, మనం ఏ వర్షన్లో ఉన్నాం. సో ఇప్పుడు డిఫాల్ట్గా మీరు కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏమేమి చూపిస్తున్నాయి మీకు ఒకసారి చూడండి. ఇక్కడ యూజర్ ఎవరు, నెక్స్ట్ అంటే మనకి ఏ యూజర్ లాగిన్ అయ్యాడని, నెక్స్ట్ ఇక్కడ కంప్యూట్ వేర్ హౌస్ అంటే ఇది వర్చువల్ మిషన్స్ అనమాట. సో ఏ వర్చువల్ మిషన్ యూజ్ చేస్తున్నాం మనం. సో జనరల్గా ఇప్పటి వరకు మనం ఏం వర్చువల్ మిషన్ క్రియేట్ చేయలేదు. నిన్న కూడా మనం కంప్యూట్ వేర్ హౌస్ అనేది డిఫాల్ట్గా మనకు స్నోఫ్లేక్ వాడు ఇచ్చాడు, యాక్చువల్గా అదే యూజ్ చేస్తున్నాం. సో అందుకని ఇది చూపిస్తాం. ఇక్కడ నో డేటాబేస్ నో స్కీమా అంటాను. సో మనం నిన్న హైరార్కీ చూసాం కదా, ఎట్లా ఉంటుంది. డేటాబేస్ లోపల స్కీమాస్ ఉంటాయి, స్కీమాస్ లోపల ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. టేబుల్స్ కానీ వ్యూస్ కానీ, అది హైరార్కీ. సో మనం ఇప్పుడు మన ఏదైనా డేటాని చేయాలంటే అది ఏ డేటాబేస్లో ఉంది, ఏ స్కీమాలో ఉంది, ఫస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి కదా. సో మీరు ఇక్కడ వెబ్ వ్యూలోకి వెళ్ళినా మీరు ఫస్ట్ ఏదైనా క్వరీ రన్ చేయాలంటే ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అంటారు. ఎందుకంటే అది ఎంటీ ఇక్కడ డేటాబేస్ స్కీమా సెలెక్ట్ చేసుకునేంత వరకు ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని తెలియదు కదా. సో అదే ప్రాసెస్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి ఇది కమాండ్ లైన్ కాబట్టి చూసారు ఇక్కడ మీరు నేను టైప్ చేయగానే ఆటో పాపులేట్ అయిపోద్ది అనమాట. CLI ఉండే. అవును. సో మీరు అదే ఇక్కడ ఇది క్లాసిక్ కన్సోల్ కదా, మీరు స్నో సైట్కి వచ్చారనుకోండి, స్నో సైట్లో కూడా ఈ ఫీచర్ ఇచ్చాడు అనమాట. మీరు టైప్ చేయగానే ఆ రిలవెంట్ కీవర్డ్ మనకి పాపులేట్ అయిపోద్ది. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలనుకున్నాం, డేటాబేస్. యూస్ డేటాబేస్ ట్యాబ్ కొట్టారంటే ఆటో ఫిల్ అయిపోద్ది. సో మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏంటి, నిన్న TestDB కదా. ఓకే, సో ఇక్కడ చూసారా TestDB. అదేవిధంగా మనం స్కీమా ఏం యూజ్ చేసాం, యూస్ స్కీమా. మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంది, టెస్ట్. ఓకే, ఇప్పుడు ఈ స్కీమాలో మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఏం చేయాలా, ఎట్లా షో. మీరు ఆబ్జెక్ట్స్ ఏమైనా టేబుల్స్ చూడాలనుకోండి ఏం చేస్తారు, మనకు జనరల్గా షో టేబుల్స్ అని ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్ మనకి. సో ఇక్కడ చూసారంటే మీకు అంత ఈ ఫార్మాట్ కొంచెం యూజర్ ఫ్రెండ్లీ. అవును, ఫార్మాటింగ్ ప్రాపర్గా ఉండదు. సో GUIకి UIకి అందుకోసం మనం చిన్న యాడ్ హాక్ అంతా మనం UI యూజ్ చేస్తాం. ఇప్పుడు అదే మీరు ఇదే కమాండ్ తీసుకెళ్ళి మీరు షో టేబుల్స్ అన్నారు అనుకోండి, ఇక్కడ టూల్ కాబట్టి వీడు ప్రాపర్గా ఫార్మాటింగ్స్ అన్ని సెట్ చేసుకో ఉంటాడు GUIలో. ఇప్పుడు మనకి కొంచెం ఇది యూజర్ ఫ్రెండ్లీయే కదా, మనం చూడంగానే మనకు క్లారిటీ వస్తుంది ఏ కాలం కింద ఏ వాల్యూ ఉందని. సో రీడబిలిటీ చాలా క్లియర్గా ఉంటుంది మనకి టూల్స్లో ఇప్పుడు కమాండ్ లైన్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు మనం కనెక్ట్ అయిపోయాం, లాగిన్ అయిపోయాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం నార్మల్ మనం SQLలో మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు NoSQL ఏం రన్ చేయొచ్చు, నార్మల్ SQL క్వరీస్ రన్ చేయొచ్చు. అదేవిధంగా డేటా లోడ్ చేయొచ్చు, అన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ స్కీమాలో నిన్న మనం లోడ్ చేసాం కదా EMP టేబుల్. డేటా కావాలంటే ఇక్కడ రీడ్ చేయొచ్చు. ఇక్కడ డేటా రిట్రీవ్ చేయొచ్చు, డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇది డేటా రీడింగ్ అనమాట. సో ఇప్పుడు మనం నిన్న లోడ్ చేసినట్టే ఇక్కడ కూడా ఒక డేటాని లోడ్ చేద్దాం, ఎలా లోడ్ చేయొచ్చు చూద్దాం. సో దీన్ని మనం డేటా ఇంజెక్షన్ అనొచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ నేను డేటా ఇంజెక్షన్ నా దగ్గర చాలా యాక్సెస్ ఉన్నాయండి. సో CSVs కానీ JSON ఎక్కువ మనం CSV JSON ఫార్మాట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో JSON సెమీ స్ట్రక్చర్డ్ JSON ఇప్పుడు చాలా వరకు అన్ని ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తాను కాబట్టి JSON కూడా నా దగ్గర JSON ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా చూద్దాం మనం 1 or 2 క్లాసెస్. CSV అనేది మీరు నార్మల్గా చూస్తూనే ఉంటారు డే టు డే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు
మీకు యూఐలో అంటే స్టెప్స్ మనకు ఇక్కడ జనరల్గా మనం యూఐలో అయితే మీకు స్టెప్స్ మాన్యువల్గా చూసాం కదా, డేటాబేస్లోకి వెళ్తాం, ఆ స్కీమాలోకి వెళ్తాం, నిన్న మనం చేసాం కదా డేటాను ఎలా లోడ్ చేస్తాం. సో ఇక్కడ డేటాబేస్లోకి వెళ్ళారు, ఆ పర్టికులర్ టేబుల్లోకి వెళ్ళి లోడ్ డేటా అని కొట్టి మనం ఆ స్టెప్స్ చూసాం కదా, ఇక్కడ లోడ్ టేబుల్ అని కొట్టి ఆప్షన్స్ ఇస్తుంది మనకి ఏ వేర్ హౌస్ కావాలి మనకు లోడ్ చేయడానికి, వర్చువల్ వేర్ హౌస్ ఏది కావాలి, అలాగే సోర్స్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఫైల్ ఫార్మాట్ ఏంటి, లోడ్ ఆప్షన్స్ ఎలా, ఏ టైప్ ఆఫ్ లోడ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసి రన్ చేస్తే మనకు డేటా లోడ్ అయింది కదా యూఐలో. సో ప్రతి ఒక్కటి యాక్చువల్గా యూఐలో రన్ అవుతుంది, ప్రతి ఒక్క దానికి ఒక బ్యాక్ ఎండ్లో క్వరీ రన్ అవుద్ది, అవునా కదా. అవును, ఇప్పుడు మనకు లోడ్ టేబుల్ అన్నప్పుడు బ్యాక్ ఎండ్ క్వరీ రన్ అవుతుంది. అవును, ఇప్పుడు వేర్ హౌస్ తీసుకున్నాము, ఇప్పుడు ఫైల్ సెలెక్ట్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్లోకి వెళ్ళారు. ఓకే, ఏదో ఒకటి శాంపుల్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఒక ఫైల్ ఫార్మాట్ మనం క్రియేట్ చేసాం యాక్చువల్గా. సో జనరల్గా మనం ఏం చేసాం, ఒక జియూఐ మోడ్లో వచ్చింది, వాడు ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి, ఈ విధంగా మనం ఆటో ఫిల్ చేసాం. జనరల్ అదే మనం సీక్వెల్ రాయాలంటే ఏం రాయాలి, ఇదనమాట కొరి వాడికి, అర్థమైందా. అంటే ప్రతి దానికి ఒక సీక్వెల్ ఉంటుంది యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో రన్ అయ్యడం. నేను చెప్పే పాయింట్ అర్థమైందా మీకు? సో అవును, ఇక్కడ నిన్న మనం చేసిన దాని స్టెప్స్కి జనరల్గా ఒకసారి స్టెప్స్ మనం రిఫిల్ చేస్తే, ఒక్క నిమిషం నేను స్టెప్స్ రాస్తాను మీకు. డేటా లోడింగ్ స్టెప్స్ అని పెట్టి ఇక్కడ మనం ఏం పెడదాం, నో సీక్వెల్. సో మనకి డేటా లోడింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి డేటా కావాలి కదా, ఫస్ట్ సోర్స్ ఫైల్, అంతే కదా, సోర్స్ ఫైల్ కావాలా, ఆ సోర్స్ ఫైల్ కావాలి, తర్వాత ఆ ఫైల్ స్ట్రక్చర్ కావాలి కదా మనకి, అది ఏంటి, ఆ ఫైల్ ఏంటి, సిఎస్వి ఫైలా లేదంటే టిఎక్స్టి ఫైలా, జేసన్ ఫైలా, మనకి ఫైల్ ఫార్మాట్ కావాలా. సో దానికోసం మనం ఒక ఫైల్ ఫార్మాట్ కావాలా, ఫైల్ లోపల డేటా ఎలా ఉంది, ఏమైనా అడిషనల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి దాని. సో మొత్తం మనకి ఫైల్ ఫార్మాట్, సోర్స్ ఫైల్ యొక్క ఫార్మాట్ తెలియాలి కాబట్టి ఒక ఫైల్ ఫార్మాట్ అనే ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలా. సో తర్వాత మనం ఏం చేయాలా, జేసన్ ఫైల్ కి అయితే ఎక్స్టెన్షన్ ఏముంటుంది, డాట్ అలా ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ కి డాట్ టీఎక్స్టీ అని ఉంటుంది. అవును అవునవును, జేసన్ ఫైల్ కి అయితే డాట్ జేసన్ అని ఉంటుంది. డాట్ జేసన్, ఓకే ఫైన్, థాంక్యూ. మనం ఎక్స్టెన్షన్ బేస్ చేసుకునే కదా ఐడెంటిఫై చేసేది. సో అదే డాట్ టీఎక్స్టీ ఫైల్ అని ఉంటాయి, మీకు పార్కే ఫైల్ అని ఉంటాయి, ఓఆర్సి ఫైల్స్ అని ఉంటాయి. మీరు కొంచెం జావా ఎట్లయినా టచ్ ఉంటే మీకు ఈ ఫైల్స్ ఐడియా అని ఉంటుంది. సో జనరల్గా మనం డేటా వేర్హౌస్లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే సిఎస్వి ఫైల్స్, జేసన్ ఫైల్స్, ఈ రెండు పాపులర్, బాగా స్ట్రక్చర్డ్కి సెమీ స్ట్రక్చర్డ్కి యూజ్ చేస్తారు. సో మన దగ్గర సోర్స్ ఫైల్ ఉంది అంటే మన సోర్స్ సిస్టమ్ అంటే మన ఆన్ ప్రెమ్ సిస్టమ్ దగ్గర ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ బేస్ చేసుకొని మనం ఫైల్ ఫార్మాట్ మనం క్రియేట్ చేయాలా. సో వన్స్ ఫైల్ ఫార్మాట్ మన దగ్గర ఉన్న తర్వాత మనం ఒక స్టేజ్ క్రియేట్ చేయాలండి. స్టేజ్ సో స్టేజ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఫైల్ లొకేషన్ అనమాట, ఫైల్ లొకేషన్. సో స్టేజ్ క్రియేట్ చేసేలా. సో వన్స్ స్టేజ్ క్రియేట్ అంటే, సో స్టేజ్ మన ఫైల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత, సో జనరల్గా ఫైల్ మీ దగ్గర ఉంది, మనం ఏం చేసాం, డైరెక్ట్ అప్లోడ్ చేసాం కదా, లోడ్ చేసాం. సో ఇక్కడ మనం డేటా లోడ్ చేస్తాం అంతే, డేటా లోడ్ యూజింగ్ కాపీ కమాండ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సోర్స్ ఫైల్ ఫార్మాట్ డిజైన్ చేస్తాం, తర్వాత స్టేజ్ క్రియేట్ చేస్తాం. స్టేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొక అడిషనల్ ఒక పాయింట్ ఏం పెట్టుకోవచ్చు, ఇక్కడ మన సోర్స్ ఫైల్ ని స్టేజ్ లోకి పంపాలి కదా. పుట్ ద ఫైల్ ఇంటూ స్టేజ్, అంతే కదా.
మన మన లోకల్ సిస్టంలో ఉండే ఫైల్ని లేకపోతే ఆన్ ప్రైమ్ సిస్టంలో మీరు లైనక్స్ బాక్స్లో ఫైల్ ఉంది. సో దాన్ని ఫస్ట్ మనం స్నోఫ్లేక్ స్టేజింగ్ ఏరియాకి తెచ్చుకుంటాం అనమాట, స్టేజ్ లైక్. సో వన్స్ మన స్టేజ్ లేయర్లోకి వచ్చిన తర్వాత, సో ఈ స్టేజ్ వేరు, డేటా వేర్ హౌస్ స్టేజ్ వేరు అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ స్టేజ్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. సో అంటే మనం ఎక్కడైతే కాపీ చేసుకుంటాం ఆ సోర్స్ ఫైల్స్ ఏ లొకేషన్లో ఉన్నాయని మనకు ఆబ్జెక్ట్ రూపంలో తెలియాలి కాబట్టి దానికోసం ఒక స్టేజ్ అని పెట్టి. సో స్టేజెస్ అంటే ఏంటి అని మనం డీటెయిల్గా చూద్దాం అసలు. సో జనరల్గా స్టెప్స్ ఇవి, హై లెవెల్ స్టెప్స్. ఓకే. సో నిన్న మనం ఫైల్ ఏది నిమిషం. సో జనరల్గా ఇప్పుడు ఎంప్లాయీ 3 చూద్దాం. ఫస్ట్ మనం ఆ ఫైల్ చూస్తేనే మన ఫైల్ స్ట్రక్చర్ తెలిసేది. ఓకే, సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కొంచెం. ఓకే, ఇది ప్లెయిన్ సిఎస్వి, ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం లేదు కాబట్టి. సో ఎంప్లాయీ 2.csv తీసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏది స్టెప్స్. ఓకే, సో సోర్స్ ఫైల్, మనకి సోర్స్ ఫైల్ ఏంటో తెలుసు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయాలి, అంతే కదా. సో ఫైల్ ఫార్మాట్ అనేది కూడా మనం ఏం చెప్పాం, ఇది ఒక ఆబ్జెక్ట్ యాక్చువల్గా. సో మనం ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, డేటాబేస్ స్కీమా లోపల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంతే కదా. సో అందుకోసం మనం డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం, స్కీమా సెలెక్ట్ చేసుకున్నాం ఎక్కడ మనం ఈ ఫైల్ ఫార్మాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని. సో ఆప్షన్ ఏంటండి, మీకు ఒకవేళ సింటాక్స్ తెలియదు అనుకోండి, యూఐలోకి వెళ్ళి ఒక ఫైల్ ఫార్మాట్ కొత్తది క్రియేట్ చేసేటప్పుడు షో ఎస్క్యూఎల్ అంటే అక్కడ కూడా చూపిస్తుంది, లేదంటే గూగుల్ అయినా దొరుకుతుంది. అర్థమైంది. ఇక్కడ మీరు లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఏమి సెలెక్ట్ అవ్వలేదా, అయింది జేసన్ ఫార్మాట్ చూపించండి. ఇది యాక్చువల్గా అన్ని స్టెప్స్ చూపిస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ చూసారా, సో క్రియేట్ ఫైల్ ఫార్మాట్. మీకు ఒకవేళ సింటాక్స్ తెలియదు, జనరల్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. సో జనరల్ ఇట్లా మెయిన్ మనం అన్ని ఆప్షన్స్ యూజ్ చేయము. మీరు త్రూ లైనక్స్ ద్వారా చేస్తారండి ఇప్పుడు ప్రెజెంట్ రియల్ టైమ్, లేదంటే జీవీఏ ఎక్కువ యూజ్ చేసి? మ్యాక్సిమం మనం EC2 మిషన్స్లో వర్క్ చేస్తాం ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద డేటా వేర్ హౌస్ కాకపోతే మనం లాగిన్ అయ్యి ఇవన్నీ చేసేదంతా మన విండోస్ మిషన్లోనే ఉంటాం. మన జాబ్స్ ఇవన్నీ మొత్తం లైనక్స్లో రన్ అవుతుంటాయి కాబట్టి మనకి ఇష్యూస్ ఒకవేళ పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయింది, సో మనం అది లాగ్స్ అవన్నీ చెక్ చేయాలా. సో జనరల్గా అప్పుడు మనం యూనిక్స్ ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఆ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిందే కదా. అవునవును, అవును, ఆ జాబ్ ఫెయిల్యూర్ బట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనం లైనక్స్ బాక్స్లోనే ఉంటాము. కాకపోతే మీరు ఏదైనా కోడింగ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, అప్పుడు మ్యాక్సిమం మనం ఇక్కడ ఉంటాం యూఐలో. ఓకే. సో మీ దగ్గర క్వరీస్ అన్ని యూస్ కేస్ బట్టి మనం క్వరీస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం, ప్రొసీజర్స్ అన్నిటి. సో వన్స్ మన దగ్గర సీక్వెల్ సైడ్ డేటా అంతా ఉన్న తర్వాత మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షెల్ స్క్రిప్టింగ్ పైథాన్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని కొంచెం మోడిఫికేషన్ మన యూస్ కేస్ తగినట్టు తీసుకొని మన క్వరీస్ అక్కడ స్క్రిప్ట్లో పెట్టుకుంటాం బ్యాక్ అండ్ లైనక్స్లో, అంతే కదా జనరల్గా చేసేది. సో పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ కూడా నాలెడ్జ్ ఉండాలండి, బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు అంటే బేసిక్ ఉండాలి యాక్చువల్గా. సో అంటే మనం యాక్చువల్ చెప్పాలంటే మనం డేటాబేస్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ చాలా వరకు టచ్ ఉండదండి. సో మనం అంతా సీక్వెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు
ఇప్పుడు మనకి కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు చిన్న చిన్న యూస్ కేసులు వచ్చాయి, అది యాడ్ హాక్ రిక్వెస్ట్ మాదిరి. ఇప్పుడు స్నోఫ్లేక్లో ఉండే డేటా సమ్ బిజినెస్ యూజర్లు, సో బిజినెస్ యూజర్లు వాళ్ళు డేటా అనాలిసిస్ చేయాలి కాబట్టి వాళ్ళకి రిపోర్ట్స్ అవి కావాలి కదా డేటా బట్టి. Yes, sir. వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం టీమ్స్ షేర్ పాయింట్లో ఎక్కువ అవైలబిలిటీలో ఉంటారు. సో వాళ్ళు ఏమంటారంటే నాకు డైలీ ఒక రిపోర్ట్ జనరేట్ చేసి పర్టికులర్ డేటా సెట్ నాకు పర్టికులర్ షేర్ పాయింట్లో అప్లోడ్ చేయి, ఆటోమేటిక్గా జాబ్ రన్ అయిపోవాలా, క్వరీ రన్ అయ్యి డేటా అప్లోడ్ అవ్వాలి. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్కి మనకు పైథాన్ స్క్రిప్టింగ్ బాగా యూజ్ అవుద్ది కదా. సో మనకి పైథాన్లో మనం ఇందాక చూసినప్పుడు ఆ పైథాన్లో స్నోఫ్లేక్ డ్రైవర్స్ ఇచ్చాడు కదా సపోర్టింగ్. ఆ డ్రైవర్స్ యూజ్ చేసుకొని స్క్రిప్ట్ లోపల మనం ఎలా కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ సింటాక్స్లు అన్నీ మనకు గూగుల్లో దొరుకుతాయి. ఆ క్వరీ ఉంటుంది కదా, డేటా మనం మాన్యువల్గా రన్ చేసి క్వరీస్లో చూసుకుంటాము. అదే క్వరీని మనం ఆ స్క్రిప్ట్లో పాస్ చేసి అక్కడ కాన్ఫిగర్ చేస్తామంట షేర్ పాయింట్ నుంచి Okay. పైథాన్ మళ్ళీ డేటా ఎలా అప్లోడ్ చేయాలి ఫైల్ రూపంలో. సింపుల్. మీరు ఒక యూస్ కేస్ బట్టి జనరల్గా అయితే ఈటీఎల్ Okay. మనం, సో ఇన్ఫర్మేటికా మీ ఈటీఎల్ టూల్స్ యూజ్ చేస్తారు. సో ఈటీఎల్ టూల్స్ లేని అవును. వాళ్ళు ఏం చేస్తారు, షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తారు అనమాట. సో పలానా సోర్స్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి త్రూ షెల్ స్క్రిప్ట్ ద్వారానే మనం ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే డేట్స్ అవి మాడిఫై చేసుకోవడము, అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేసుకోవడం. తర్వాత ఒక స్టేజింగ్ ఏరియాలో ఇప్పుడు ఫైల్స్ మనకు సైజ్ బట్టి మనకు డేటాను స్ప్లిట్ చేసి ఫైల్స్ మరి లోడ్ చేసి పెడతాం ఒక ల్యాండింగ్ ఏరియాలో. సో అది షెల్ స్క్రిప్టింగ్ ద్వారానే చేసుకోవచ్చు జనరల్గా. ఇంతకుముందు మేము డేటా వేర్ హౌస్ అంతా షెల్ స్క్రిప్టింగ్ ద్వారానే చేసేవాళ్ళం మేము. ఓకే అండి. ఓకే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఈటీఎల్ టూల్ ఏం యూజ్ చేస్తున్నారండి? మాది మైగ్రేషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మేము టెరాడేటా యూటిలిటీస్ ద్వారానే డంప్ చేస్తున్నాము. సో అది ఓకే. యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. యాక్చువల్గా మనకి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి లోపల ఏమి యూజ్ చేస్తారని తెలియదు. యాక్చువల్గా ఫ్రంట్ అండ్ డెవలపర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. సో మనం ఏంటంటే మన ల్యాండింగ్ ఏరియా వరకు సోర్స్ సిస్టమ్ నుంచి యూజ్ చేయడానికి టెరాడేటా యూటిలిటీస్, మేము టెరాడేటా మైగ్రేషన్ కాబట్టి వాళ్ళు ఫ్రేమ్ వర్క్లో ఆటోమేటిక్గా అక్కడ ఏరియాకి రాగానే, సో పైథాన్ అనుకుంటా, పైథాన్ ఫ్రేమ్ వర్క్ అది ఆటోమేటిక్గా డేటాని పుల్ చేస్తుంది అనమాట. ఓకే. సో జనరల్గా అది నేను జనరల్గా ఇప్పుడు మామూలుగా జాబ్ సపోర్ట్ ఎవరన్నా చిన్న చిన్న ఇట్లా యూజర్ స్టోరీ లైక్ క్రియేట్ చేయమన్నప్పుడు చూసే కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జాబ్స్ అన్ని స్నో సీక్వెల్ అన్ని షెల్ స్క్రిప్ట్స్ పైథాన్ స్క్రిప్టింగ్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం మనం యూటిలిటీస్ కాబట్టి. సో టాస్క్ ఏదైనా సెట్ చేసి పర్టికులర్ టైంకి రన్ అవ్వాలని, ఇలాంటి అడిషనల్ క్రోన్ టాప్ జాబ్ షెడ్యూల్ సెట్ చేసుకుంటుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లే ఉంటాయి. ఓకే. 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 ఎక్కడున్నాం మనం యాక్చువల్గా ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో మన దగ్గర సోర్స్ ఫైల్ ఉంది, దానికి తగినట్టు మనం ఫైల్ ఫార్మాట్ అనమాట. క్రియేట్ ఫైల్ ఫార్మాట్, ఒక ఫైల్ ఫార్మాట్ నేమ్ ఇవ్వండి, ఫైల్ ఫార్మాట్ .csv అన్నాను నేను. దీనికి జనరల్గా ఫస్ట్ మనం టైప్ ఇవ్వాలి యాక్చువల్గా, విచ్ టైప్ ఆఫ్ ఫైల్ అని మనం హ్యాండిల్ చేసేది CSV. సో ఇంకా అడిషనల్గా పారామీటర్స్ ఉంటాయండి, చాలా పారామీటర్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ డేటా యాక్చువల్గా. సో సపోజ్ మీ డేటాలో హెడర్, ఎక్స్క్యూజ్ మీ, మీ సోర్స్ ఫైల్లో ఇక్కడ మన సోర్స్ ఫైల్ చూసామనుకో సింపుల్ CSV, హెడర్స్ లేవు. ఒకవేళ హెడర్స్ ఉన్నాయనుకోండి, మనం ఇక్కడ పారామీటర్స్ ఒకటి క్రియేట్ చేయాలి యాక్చువల్గా, స్కిప్ హెడర్ అని. అట్లా ఏమన్నా మీకు కాలమ్స్ ఏమన్నా అడిషనల్గా కోడ్స్ ఉన్నాయి, మనం నిన్న చూసాం కదా. సో దానికి ఒక పారామీటర్ ఉంటుంది, ఫీల్డ్స్ ఎన్క్లోజ్డ్ బై అని. అవన్నీ మన డేటాని బట్టి, మన డేటా ఫైల్ స్ట్రక్చర్ని బట్టి డేటాని ఏమైనా హ్యాండిల్ చేయాలంటే ఆ పారామీటర్స్ అన్ని ఇక్కడ పాస్ చేయాలి. ఇది ప్లెయిన్ సింపుల్ CSV కాబట్టి నేను ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేసి దాని టైప్ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, ఇది ఎనఫ్ అండి దీనికి. ఓకే. ఓకే, ఇక్కడ మీరు ఫైల్ ఫార్మాట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫైల్ ఉంది, ఫైల్ ఫార్మాట్ ఉంది. నెక్స్ట్ ఇంకా మనం ఏం కావాలి ఇప్పుడు, ఫైల్ని తీసుకెళ్ళి స్టేజ్ లొకేషన్. ఫైల్ ఫార్మాట్ యాక్చువల్గా స్టేజ్ కావాలా. సో స్టేజ్ మన దగ్గర స్టేజ్ ఉందా, లేదు కదా, మన స్టేజ్ లేదు. క్రియేట్ చేయాలి. సో జనరల్గా స్టేజ్ గురించి చెప్పాలంటే నేను హై లెవెల్లో చెప్తాను, మనం రేపు డిస్కస్ చేద్దాము బాగా బ్రీఫ్గా. సో ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతాడు అనమాట వాడు. అందుకు సో స్టేజెస్ అంటే, సో జనరల్గా స్టేజ్ అంటే మనం ఏం చెప్పాం, ఫైల్ లొకేషన్స్ అన్నాం కదా, పాయింటింగ్ టు ద వేర్ ఎగ్జాక్ట్లీ ద ఫైల్స్ ఆర్ అన్నట్టు. సో వీడు ఏమంటాడు అంటే యూజర్ స్టేజ్ అని ఒకటి ఉంటాడు. ఓకే, టేబుల్ స్టేజ్,
యూజర్ స్టేజ్, టేబుల్ స్టేజ్. సారీ. సో ఇది ఇంప్లిసిట్ గా స్నోఫ్లేక్ వాడు మేనేజ్ చేసుకుంటాడు, క్రియేట్ చేసుకుని. యాక్చువల్లీ ఇది మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన పని లేదు డిఫాల్ట్ గా. సో ఒక యూజర్ ప్రొఫైల్ క్రియేట్ అవ్వగానే వాడికంటూ ఒక స్టేజ్ క్రియేట్ అవుద్ది అనమాట. అట్లే ఒక టేబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే దానికంటూ ఒక టేబుల్ స్టేజ్ అనేది ఒక ఏరియా క్రియేట్ అయిపోద్ది అనమాట. సో అవి కాకుండా మనం మాన్యువల్ గా జనరల్ గా మనం ఏదైనా ఆపరేషన్స్ కి యూజ్ చేయాలనుకోండి, డేటా ఇంప్రెషన్ కి, వాటికి లోడింగ్ అవి. సో మనం వీటిని నేమ్డ్ స్టేజెస్ అంటారు, లేదంటే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టేజెస్ అంటారు యాక్చువల్గా. ఓకే, ఇంటర్నల్ స్టేజ్ అంటాము. సో ఇంటర్నల్ స్టేజ్ అంటే మన లోకల్ యాక్చువల్గా. సో మన ఆన్ ప్రెమిసెస్లో కానీ మన బాక్సెస్లో మన పర్సనల్ సిస్టంలో మన స్పేస్లో క్రియేట్ చేస్తే ఇంటర్నల్ స్టేజ్ అంటాం, అంటే స్నోఫ్లేక్ ఏరియా అనమాట ఇది. అలా కాకుండా మీరు క్లౌడ్లో యాక్చువల్గా ఇప్పుడు అడిషనల్ క్లౌడ్ స్టోరేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు AWS స్టోరేజ్లోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేశారు. ఐ మీన్ నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు స్టేజెస్ అంటే ఏంటి, ఫైల్ లొకేషన్ కదా. సో ఇప్పుడు మీ డేటా వచ్చి ఆల్రెడీ మీ లోకల్ సిస్టమ్ నుంచి స్నోఫ్లేక్ సిస్టమ్ కాపీ చేసుకున్నాం అనుకో, అది ఇంటర్నల్ స్టేజ్ అవుద్ది, అవునా కదా. అలా కాకుండా ఆల్రెడీ డేటా అనేది ఆల్రెడీ క్లౌడ్ సర్వీసెస్ స్టోరేజ్లో ఉంది, అంటే S3 స్టోరేజ్లో ఉంది, లేదు అజూర్ బ్లాబ్లో ఉంది. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ సర్వీసెస్ కదా. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏ యూజర్తో లాగిన్ అయ్యాను, ప్రసాద్తో యూజర్తో లాగిన్ అయ్యాను కదా. సో ఇప్పుడు నేను యూజర్ స్టేజ్ చూడాలంటే మీరు ఇప్పుడు లిస్ట్ @tilde అని ఉంటుంది. ఓకే, సో జనరల్ మీకు యూజర్ స్టేజ్లో ఉండేటంటే, జనరల్గా యూజర్ స్టేజ్లో ఏముంటుంది, నేను లాగిన్ అయినప్పుడు నేను ఏం చేస్తాను జనరల్గా ఇక్కడ నా ప్రొఫైల్తో వర్క్ షీట్సే కదా, మొత్తం క్వరీస్ రన్ చేశాను, వర్క్ షీట్స్ యొక్క మెటా డేటా ఇవే ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చూస్తే నా ప్రొఫైల్తో లాగిన్ అయ్యాం. మనం లాగిన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఇవన్నీ వర్క్ షీట్సే కదా. మీరు హిస్టరీకి వెళ్ళారంటే మొత్తం ఆ వర్క్ షీట్సే కానిస్తూ ఉంటాయి కదా, నేను డే టు డే చేసే వర్క్ అంతా. సో ఇది యూజర్ హిస్టరీ అంటే, యూజర్ స్టేజ్ అంటే మన యూజర్స్ ఓన్ స్పేస్ కాబట్టి. అట్లే మీరు ఇప్పుడు మన దగ్గర ఈ డేటాబేస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఒకటే టేబుల్ ఉంది కదా, EMP. ఓకే, ఇప్పుడు అదే మీరు మనం మాట్లాడినట్టు టేబుల్ స్టేజ్ అని ఉంది కదా. సో టేబుల్ స్టేజ్ ఉందా లేదా, టేబుల్ నేమ్ ఏంటి, EMP. ఓకే, టేబుల్ స్టేజ్ ఉంది, ఓకేనా. లేకనంటే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేది, బ్లాంక్ వచ్చేది కాదు కదా. టేబుల్ కంటే ఒక స్టేజ్ క్రియేట్ అయింది. సో మన ఆ స్టేజ్లో ఏమైనా ఫైల్స్ పెడితే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో టేబుల్ డేటా వేరు, టేబుల్ స్టేజ్ వేరు. ఓకే, అది ఆ ఏరియా, స్టోరేజ్ ఏరియా వేరు, ఇది వేరు. ఓకే, సో ఇట్స్ లైక్ ఇంటర్మీడియట్ ఏరియా అన్నట్టు. సో అదే మనం ఏం చెప్పాం, మనం మాన్యువల్గా స్టేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాం కదా, ఇంటర్నల్ స్టేజెస్. సో ఇంటర్నల్ స్టేజెస్, సో ఎక్స్టర్నల్ స్టేజెస్ ఇది కొంచెం మన క్లౌడ్ సర్వీస్, AWS అకౌంట్ కానీ అజూర్ అకౌంట్ ఉంటే మనం లాగిన్ అయ్యి చూడాలా, అది చూద్దాం తర్వాత ఎప్పుడన్నా. సో ఇంటర్నల్ స్టేజెస్, సో ఇంటర్నల్ స్టేజ్ ఉంది మన దగ్గర ఇప్పుడు. సో ఇంటర్నల్ స్టేజ్ కమాండ్ ఏంటి, క్రియేట్ స్టేజ్ అయినా, క్రియేట్ స్టేజ్ మై ఇంటర్నల్ స్టేజ్ అని ఇచ్చాను అనుకున్నాం. సో స్టేజ్ క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ మీరు వెళ్ళి ఆ స్టేజెస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి లిస్ట్ చేశారనుకోండి, లిస్ట్ స్టేజెస్ పర్సెంటేజ్ స్టోర్స్, సారీ, సో స్టేజెస్. సో ఒకటే స్టేజ్ ఉంది చూసారా, మై ఇంట్ స్టేజ్ మనం క్రియేట్ చేసింది. సో ఇక్కడ దీని లోపల ఆబ్జెక్ట్స్ చూడాలంటే లిస్ట్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా,
లిస్ట్ అట్ ది రేట్ స్టేజ్ నేమ్. ఓకే, సో ఏం డేటా లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన స్టెప్స్ ఏంటి, మనం ఫైల్ ఉంది, ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేసాం, స్టేజ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలా, ఆ ఫైల్ని స్టేజ్ లేకి మనం పుష్ చేయాలి, అంతే కదా. సో మన లోకల్ సిస్టమ్ నుంచి ఆ స్టేజ్ లేకి మనం ఫైల్ పుష్ చేయాలి. సో దానికి ఏంటంటే కమాండ్, అంటే మన లోకల్ సిస్టమ్ నుంచి కడుతున్నాం కాబట్టి పుట్ అని ఇచ్చి ఫైల్ కోలన్ అది ఎక్కడ ఈ ఫైల్ మొత్తం మనం ఫుల్ పాత్ ఇవ్వాలి కదా. ఓకే, అంతే కదా మనం. సో పుట్ ఫైల్ పాత్, అది ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నాం ఆ ఫైల్ని, స్టేజ్ లోకి, మనం క్రియేట్ చేసిన స్టేజ్ లైక్. సో ఆ స్టేజ్ నేమ్ ఇక్కడ ఎందుకు ఇష్యూ వచ్చిందంటే, అట్ ది రేట్ కాదు యాక్చువల్గా, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి చూసావా. మామూలుగా మీరు ఏదన్నా పాత్ ఇచ్చేప్పుడు ఒక నేమ్ మధ్యలో స్పేసెస్ ఉంటే దాన్ని కోట్స్ లో ట్రీట్ చేయాలి యాక్చువల్గా, అంతే కదా. కంప్లీట్ ఇవ్వాలా, డబల్ కోట్స్ చూద్దాం. పుట్ ఫైల్ అంతే కదా, బ్రాకెట్స్ ఇట్లా ఇస్తారా. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ అన్నాం. ఫైల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ ఎంప్లాయీ 0.csv ఫైల్ కదా. .csv. ఓకే, చూద్దాం. సంథింగ్ రాంగ్, ఒక నిమిషం. స్పేసెస్ ఇష్యూ అండి, ఆ ఫోల్డర్ కమాండ్ లైన్ లో అది ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే స్నోఫ్లేక్ ట్రైనింగ్ ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, దీన్ని మనం కోట్స్ ద్వారా హ్యాండిల్ చేయాలా చూస్తాను. అది ఎందుకో సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ అది ఎందుకో చూడాలి, తర్వాత చూసి మీకు చెప్తాను. సో మీరేం ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మన లోకల్ సిస్టమ్ లో ఉండే ఫైల్ ని స్టేజ్ లేకి మనం పుష్ చేసాం కదా, పుట్ చేసాం, అదే ఇది పుట్ కమాండ్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ స్టేజ్ లేకి వచ్చినప్పుడు మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా ఇక్కడ. సో జనరల్ గా మన ఫైల్ ఏంటి, సోర్స్ ఫైల్ CSV ఫైల్ ఎంప్లాయీ 2.csv. అవునవును. సో మీరు స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు మనం ఎస్టర్డే డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము, ఎప్పుడైతే డేటా స్నోఫ్లేక్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఆప్టిమైజ్డ్ కంప్రెస్డ్ కొలుమినర్ ఫార్మాట్ అన్నాం చూసాం. సో డేటా ఎప్పుడైనా మన స్నోఫ్లేక్ లేక్ ఎంటర్ అయినప్పుడు వాడు కంప్రెస్ చేసుకుంటాడండి. సో డిఫాల్ట్ ఫార్మాట్ ఏంటంటే gzip ఫార్మాట్ అనమాట. gzip. సో ఎందుకంటే వాడు డైరెక్ట్ ఈ gz ఫార్మాట్ లో నుంచి లోడ్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మన స్టేజ్ లేక్ ఫైల్ వచ్చింది, తర్వాత మనం ఏం చేయాలి యాక్చువల్గా స్టెప్స్.
డేటా లోడ్ చేయాలి యూజింగ్ కాపీ కమాండ్. కాపీ. ఓకే. ఓకే. సో ఈ కాపీ కమాండ్ మీరు వెబ్ వ్యూలో అయినా కాపీ చేసుకోండి, అక్కడైనా వస్తుంది. సో ఏంటి సింటాక్స్ చాలా సింపుల్ ఇంగ్లీష్ అండి, ఇది మీకు అర్థమైపోతుంది. కాపీ ఇంటూ టేబుల్, మీరు ఏ టేబుల్ కాపీ చేయాలనుకుంటున్నారు? ఎంప్లాయీ. సో ఆల్రెడీ ఒక నిమిషం డేటా ఉంది అనుకోండి, ఒకసారి డిలీట్ చేద్దాం మీకు కన్ఫర్మేషన్ కోసం. ఓకే, అంటే ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ emp2 లైక్ emp అని ఉంటుంది, వర్క్ అవుతుంది అది. ఓకే, ఓకే. సో కాపీ కమాండ్ ఏంటంటే కాపీ ఇంటూ టేబుల్ నేమ్. ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నాం? డేటా ఎక్కడ ఉంది ఇప్పుడు? స్టేజ్ లో ఉంది, అంటే ఫ్రమ్ స్టేజ్ అనమాట. స్టేజ్ నేమ్ ఏంటి? మై ఇంట్ స్టేజ్. సో ఇది ఈ స్టేజ్ నేమ్ కేస్ సెన్సిటివ్ అండి. సో ఎగ్జాక్ట్ గా అక్కడ మన ఏం నేమ్ ఉంటే అదే ఇవ్వండి. సో కాపీ ఇంటూ emp2 ఫ్రమ్ మై ఇంట్ స్టేజ్, అంతే కదా? @ ఉండాలి యాక్చువల్. @ ఉంటేనే అది స్టేజ్ ఇండికేషన్ అనమాట. ఓకే. కాపీ ఇంటూ టేబుల్ ఫ్రమ్ స్టేజ్, అంతే కదా? ఇప్పుడు లోడ్ అవుద్దంటారా? సెమీకోలన్ కంపల్సరీ. సెమీకోలన్ ఇకపోతే నెక్స్ట్ లైన్లో అదే ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నా మీరు నేను ఎంటర్ చేస్తానని చూస్తాను. సో ఇక్కడ ఇది, సో జనరల్గా అయితే ఇది సింపుల్ సిఎస్వి కాబట్టి లోడ్ అయింది అనమాట. ఎందుకంటే జనరల్గా ఇది ఇక్కడ మనం ఫైల్ ఫార్మాట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, ఫైల్ ఫార్మాట్ మనం క్రియేట్ చేసిన ఫైల్ ఫార్మాట్ ఇవ్వాలి. కాకపోతే మన సోర్స్ ఫైల్ సింపుల్ సిఎస్వి కాబట్టి ఇది ఫైల్ ఫార్మాట్ ఇవ్వకపోయినా సిఎస్వి ఫార్మాట్ని డిఫాల్ట్గా హ్యాండిల్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే 5 rows ప్రాసెస్డ్, 5 rows లోడెడ్, ఎర్రర్ లిమిట్ 1. సో మీరు లోడ్ చేసేప్పుడు లోడ్ ఆప్షన్స్ మెన్షన్ చేయొచ్చు అనమాట. మీరు అక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూసారా, నేను వెబ్లో డిస్కస్ చేసిన 4 ఆప్షన్స్. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉంది, రోల్ బ్యాక్ చేయాలా, ఎర్రర్ ఉంది, ఎర్రర్ రికార్డ్ని వదిలేసి మిగతా బ్యాడ్ రికార్డ్స్ మాత్రం వదిలేసి కొత్త రికార్డ్స్ని ప్రాసెస్ చేయాలా. సో మల్టిపుల్ ఆప్షన్స్ మనం చూసాం కదా వెబ్లో నిన్న, లోడ్ ఆప్షన్స్. సో అదే ఆప్షన్స్ మనం ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు కాపీ ఇంటూ పారామీటర్స్లోకి వెళ్ళారు అనుకోండి, కాపీ ఇంటూ స్నోఫ్లేక్, ఇక్కడ మల్టిపుల్ పారామీటర్ ఆప్షన్స్ ఇస్తాడు మనకి. మీకు డిపెండ్ అపాన్ యూస్ కేస్ బట్టి కాపీ ఇంటూ టేబుల్ ఫ్రమ్ స్టేజ్, ఇదర్ ఇంటర్నల్ స్టేజా ఎక్స్టర్నల్ స్టేజా అని. సో ఎక్స్టర్నల్ స్టేజెస్ అంటే డైరెక్ట్ ఫ్రమ్ క్లౌడ్ నుంచి మనం మీకు ఏమైనా మీరు యాక్చువల్గా మనం ఏం చేసాం, డైరెక్ట్ ఫ్రమ్ స్టేజ్ అంటే కంప్లీట్ ఫోల్డర్ ఇచ్చాం కదా. యాక్చువల్ ఆ స్టేజ్లో ఏం ఫైల్స్ ఉంటే, ఇప్పుడు మనకు ఒక ఫైల్ ఉంది కాబట్టి ఒక ఫైల్, 2-3 ఫైల్స్ ఉంటే 2-3 ఫైల్స్ లోడ్ అయిపోతాయి అనమాట. అలా కాదు, నాకు పర్టికులర్ ఫైల్ లోడ్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, మనం ఫైల్స్ అని పెట్టి ఆ ఫైల్ నేమ్స్ మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు అనమాట, ఈ అర్రే మాదిరి. లేదు నాకు పర్టికులర్ డేట్ ఫైల్స్ లోడ్ కావాలా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, మన start.csv అట్లా ఆ పర్టికులర్ డేట్ ఇచ్చి start. డేట్ని .csv ఫైల్, పర్టికులర్ ప్యాటర్న్ ఫైల్స్ అయినా లోడ్ చేసుకోవచ్చు. సో మనం క్రియేట్ చేసిన ఫైల్ ఫార్మాట్స్, మీరు ఫైల్ ఫార్మాట్ ఏదైతే ఫైల్ ఫార్మాట్ నేమ్, వీడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఫైల్ ఫార్మాట్ ఇక్కడ రన్ టైంలో ఇచ్చాడనమాట. మనం ఫైల్ ఫార్మాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, మనం ఫైల్ ఫార్మాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే మనం ఒక ఆబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే నువ్వు మాన్యువల్గా మొత్తం రాసుకోవాల్సి వస్తుంది కదా పారామీటర్ ఆప్షన్స్. సో నెక్స్ట్ రేపు చూద్దాం క్లారిటీగా ఈ వ్యాలిడేషన్ మోడ్ ఏంటి అన్న. మీరు లోడ్ చేసే ముందు
ఏమైనా డేటా వ్యాలిడ్గా ఉందా, డేటా ఏమైనా రిజెక్ట్స్ అవుతున్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి వ్యాలిడేషన్ మోడ్లో రన్ చేసుకోవచ్చు. అవి కన్సోల్లో డిస్ప్లే అవుద్ది, డేటా లోడ్ కాదు. సో మనం డీటెయిల్గా చూద్దాం ఈచ్ పారామీటర్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారని రేపు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 12 కదా. సో అది డాక్యుమెంట్స్ అవి స్నోఫ్లేక్ ఒకసారి షేర్ చేస్తే ఇలా చూస్తామండి, అది ప్రిపేర్ అవుతా ఉంటాం. షూర్ అండి. నేను